కున్నారు ఇండస్ట్రీలో? నేను చాలా స్లో ప్రొడ్యూసర్ సార్. నాకన్నా బిజీ వాళ్ళు చాలామంది ఉన్నారు. మరీ హంబుల్గా చెప్తున్నారు. కాదండి. ఎంతమందికి ఉన్నాయి అడ్వాన్సులు లెక్కలేదు కదా ఇప్పుడు దాకా. లేదు అవన్నీ ఎందుకు లేను కానీ బట్ మంచి మూవీస్ చేద్దాం అనే ఒక ఇంటెన్షన్ అయితే ఉందండి. అందుకనే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇప్పుడు ఇది యాక్చువల్ డైరెక్టర్ కూడా చాలామందికి చెప్పున్నాడు కదా. సో అందరూ ఇది వర్కౌట్ అవ్వట్లేదు, లేకపోతే అందరూ చేయలే హీరోలు అన్నాక వచ్చినప్పుడు ఒక అటెంప్ట్ చేద్దామని చేసి కదా ఇది లైలా. సో డెఫినెట్గా కథలు బాగుంటే ప్రతి హీరోతో పనిచేద్దామనే ఉందండి. ఏదైనా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందా? డ్రీమ్ హీరో కానీ డ్రీమ్ ఉందండి, మల్టీ స్టార్ ఒకటి స్టార్ట్ అవుతుంది, డీటెయిల్స్ చెప్తాను. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. విశ్వక్ గారు హాయ్. ఇక్కడ ఫస్ట్ ఆవిడకి చెప్పేసి చెప్పేద్దాం మేడం. అక్క అక్క మళ్ళా గరం అవుతుంది. అయితే 2 రోల్స్ చేశారు కదా, సో లైలా ప్లస్ సోను మోడల్, ఈ రెండిట్లో ఏది బాగా నచ్చింది మీకు? డెఫినెట్లీ లైలా విల్ బి మెమరబుల్ అండి. అది అది నాకు మళ్ళీ జీవితంలో ఆబ్వియస్లీ చేసేసినా కాబట్టి మళ్ళీ ఇంకోసారి చేయం కాబట్టి, బట్ డెఫినెట్లీ మెమరబుల్ రోల్. నేను యాజ్ అ యాక్టర్ ఉంటుంది కదా, నేను ముంబైలో ఫిల్మ్ స్కూల్ చేస్తున్నప్పుడు థియేటర్లో నేను కుంతీదేవి రోల్ చేసినుండే. సో దాని తర్వాత అప్పుడు వచ్చిన కాన్ఫిడెన్సే లైట్గా, అంటే ఫీమేల్ క్యారీ చేయగలం మనము చేయగలము అని. సో దానికోసం కరెక్ట్ కథ ఎత్తుకుతున్నప్పుడు ఇది దొరికింది. సో డెఫినెట్లీ నేను ఎన్ని సినిమాలు చేసినా దిస్ విల్ బీ మై స్పెషల్ ఫిల్మ్. అయితే యాజ్ ఏ లేడీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మాట్లాడడం. ఎవరిని ఎక్కువగా చూసారు, హీరోయిన్స్నా ఏంటి? హీరోయిన్స్ అని కాదండి, బేసికల్లీ పెరిగినాక లైక్ ఇంట్లో మా సిస్టర్ ఉంది, మదర్ ఉంది, బయట కాలేజ్లో ఫ్రెండ్స్ ఉంటారు, స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు. సో చూస్తా పెరిగినాం కదా, అంతా ఒక మెమరీ ఒకసారి తిప్పినుండే. బట్ లైలా ఈజ్ ఫ్రమ్ లైలా బాంబే నుండి వచ్చిన అమ్మాయి కదా, కొంచెం తిప్పుడు ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం ఏదో ట్రై ఏదో చేసిన నాకైతే తెలియదు, నాకు కూడా ఫస్ట్ టైం కదా. ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. యా. అయితే మీరు కొంచెం కలర్ఫుల్గా ఉంటారు కాబట్టి లేడీ గెటప్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. చాలా మంది కోరిక కాదు అది హీరోస్కి, బట్ మీకెందుకు ఆ కోరిక ఉంది? నాకెందుకు ఆ కోరిక అంటే, నటుడిగా ప్రూవ్ చేసుకోవాలనిపించిందండి. యా. విశ్వక్ గారు నమస్తే. నమస్తే. సో ఇచ్చుకుందాం బేబీ, సో ఈ సాంగ్ ఏంటంటే చాలా రియలిస్టిక్గా మీ పెర్ఫార్మెన్స్ కనిపించింది. మీ లైఫ్లో కూడా, మీ రియల్ లైఫ్లో కూడా ఇలాంటి కాంటెంట్ని బేస్ చేసుకొని తీసారా, లేదంటే సాంగ్ కోసం అలా చేయాల్సి వచ్చిందా? ఫస్ట్ క్వశ్చన్. సో సెకండ్ థింగ్ ఏంటంటే లైలా గెటప్ అనేది ఇప్పుడు ఇండియా వైడ్ ట్రెండింగ్ అవుతున్న మోనాలిసా ఎంత అందంగా ఉందో అంత అందంగా లైలా ఉందని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది కేపీహెచ్బి ఆంటీ టైప్లో ఉంది అని కొంతమంది అంటున్నారు. సో దాని మీద రెస్పాన్స్ ఏంటి? అంటే సోషల్ మీడియాలో ఉన్నదే అడుగుతున్నాను నేను, అంటే ఆడియన్స్ త్రూ, మీ ఫ్యాన్స్ త్రూ అడగమన్నందుకు అడుగుతున్నా. సో దాని గురించి ఈ 2 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పండి. ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. ఎంత అన్యాయం రా, అంత ఆ పోలిక ఏంట్రా అసలు? నాకు లైలా చాలా బాగా నచ్చింది. లిటరల్గా నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను లైలా అని పేరే పెట్టుకుంటుండే, అంత అందంగా ఉన్నారు. కానీ కొంతమందికి అలా అనిపిస్తుందని అడుగుతున్నాను నేను మీకు. ఇంటర్నేషనల్ ఫిగర్ని తీసుకొచ్చి కేబిహెచ్పి కాడ పెడతాను. ఇంటర్నేషనల్ ఫిగర్ అది దొరకదు కేబిహెచ్పి కాడ. అదే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు. ఇచ్చుకుందామా? ఇచ్చుకుందాం. ఇచ్చుకున్నాం కదా స్కూల్లో, కాలేజీలో, ఎప్పుడో ఒకప్పుడు ఇచ్చుకుంటా ఉంటాం. సో అక్కడ నుండి పుట్టిన పదమే అది. నార్మల్గా తెలంగాణలో కూడా అంటుంటాం కదా, నేను బిర్యానీ తినడానికి ఏమైనా ఇచ్చుకున్నా, ఒక బిర్యానీ ఇచ్చి పడేసినాం అంటాం ఇట్లా. సో ఇచ్చుకుందాం అని చెప్పి అట్లా ముద్దు కాకపోతే. యాక్చువల్లీ చాలా ఫ్యూ యాక్టర్స్కే కాంటెంట్తో సంబంధం లేకుండా థియేటర్కి వచ్చి చూసే ఆడియన్స్ ఉంటారు. అంటే ఫర్ సపోజ్ వెంకటేష్ గారు ఉన్నారు, అరే వెంకటేష్ గారు ఉన్నారు వెళ్ళిపోదాం, అలా కొంతమంది యాక్టర్లు ఉంటారు. అండ్ ఈ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్లో మీరొకళ్ళు. విశ్వక్సేన్ ఉన్నాడు, ఓకే ఎంటర్టైన్ చేస్తాడు అని చెప్పి. సో ఈ సినిమాలోంచి వాట్ టైప్ ఆఫ్ కాంటెంట్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డెఫినెట్లీ మీరు ఒక ఎంటర్టైన్మెంట్ కోరుకొని వస్తారు కదా థియేటర్కి, ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం, అన్నీ మర్చిపోయి ఒక 2.5 గంటలు 2.25 గంటలు గట్టిగా ఎంజాయ్ చేద్దాం ఫ్యామిలీ అందరం కలిసి, లేదా ఫ్రెండ్స్ అందరితో, లేదా మీ బాయ్ ఫ్రెండ్తో గర్ల్ ఫ్రెండ్తో వచ్చి ఎంజాయ్ చేద్దాం